అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ముందుగా నిలవే ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ కి విచ్చేసిన మీడియా వారికి అండ్ లైవ్ చూస్తున్న ప్రేక్షకులకి టు ద హోల్ టీమ్ ఆఫ్ నిలవే హార్టియస్ట్ వెల్కమ్. ముందుగా మా లెజెండరీ సింగర్ సునీత గారికి సాదర స్వాగతం పలికేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇక్కడ కలవడం. అలా దొంగగా మిమ్మల్ని ఫాలో అవుతుంటాం. మేడం ఏ కలర్ చీరలు ఎలా కడతారు ఏ టైంలో అని. సో గుడ్ టు సీ యూ మ్యామ్. చాలా పాజిటివ్ వైబ్ వస్తూ ఉంటుంది మీ పాటలు విన్నా మిమ్మల్ని చూసినా సరే. అండ్ మా వెరీ ఓన్ లైక్ ఫ్యామిలీ ప్రవీణ కడియాల గారికి అండ్ మా అనిల్ కడియాల గారికి సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. సో నాకు తెలిసి టీవీలో వారికి వారే సాటి వారికి లేరు ఎవరు పోటీ జ్ఞాపిక ప్రొడక్షన్స్ ద్వారా ఎన్నో అద్భుతమైన ప్రోగ్రాంలు అందిస్తూ వస్తూ ఉన్నారు. సో ఇవాళ చీఫ్ గెస్ట్గా విచ్చేసినందుకు మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, సో నిలవే ఏ మ్యాజికల్ లవ్ స్టోరీ. సో ఈ పాటికే రిలీజ్ అయిన టీజర్కి పాటలకి ట్రైలర్కి ప్రేక్షకుల నుంచి ఎంత మంచి స్పందన అందించారో మేము చూస్తూనే వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ టువర్డ్స్ నిలవే. సో ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక అద్భుతమైన మ్యాజికల్ లవ్ స్టోరీని, బ్యూటిఫుల్ లవ్ స్టోరీని, ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ని అండ్ అలానే ఒక పెయిన్ఫుల్ లవ్ స్టోరీని, ఇలా బోలెడన్ని ఎమోషన్స్ని మనందరం కూడా చూడబోతున్నాము. సో ఒక పక్క ఒంటరితనం, ఒక పక్క పరిచయం, ఒక పక్క ఆకర్షణ అండ్ అలానే మరో పక్క సంతోషం, నమ్మకం, బంధం, ఇలా ప్రతి ఒక్క ఎమోషన్ని మన అందరం ఫీల్ అవ్వబోతున్నాం. సాయి గారు అండ్ టీం చాలా బ్రహ్మాండంగా ఈ నిలవేని మనందరికీ అందించబోతున్నారని ఈ పాటికి రిలీజ్ అయిన కాంటెంట్ చూస్తే అర్థమైపోతుంది. సో రాజ్ అల్లాడా గారు ప్రొడ్యూసర్గా, దిలీప్ గారి సినిమాటోగ్రఫీలో, కళ్యాణ్ నాయక్ గారి మ్యూజికల్లో అండ్ అలానే సాయి గారి దర్శకత్వంలో, సౌమిత్ గారు అండ్ అలానే శ్రేయాసి గారు మెయిన్ లీడ్స్గా అండ్ అలానే వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్లో హర్ష చెముడు గారిని కూడా చూడబోతున్నాం. సో ఫిబ్రవరి 13వ తారీఖున మనందరం వరల్డ్ వైడ్గా ఈ సినిమాని చూడబోతున్నాం. సో ఈ సినిమాకు సంబంధించి ఈ పాటికే రిలీజ్ అయినటువంటి 3 టీజర్ గ్లిమ్స్ చూసేద్దాం. హియర్ వి గో. టీజర్ గ్లిమ్స్ వీడియోస్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. నేను ఇబ్బంది పడతామని రాలేదు. జస్ట్ నేను జ్ఞానం మర్చిపో. ఎస్. సో ఇవి నిలవే సినిమాకు సంబంధించి 3 ఎమోషన్స్కి సంబంధించిన జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. సో ఫిబ్రవరి 13వ తారీఖున మనందరం కూడా థియేటర్స్లో ఈ సినిమాని చూడబోతున్నాం. అండ్ ఈ మధ్య కాలంలో ఫేమస్ ప్రొడ్యూసర్లు అండ్ అలానే ఫేమస్ డైరెక్టర్లు, తెలిసిన యాక్టర్లు అనే సంబంధం లేకుండా కాంటెంట్ బేస్డ్ సినిమాలకి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు బ్రహ్మరథం పడుతూనే వచ్చారు. ఫర్ షూర్ నిలవే సినిమా కూడా అలాంటి మంచి అప్లాజ్ని సొంతం చేసుకుని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అలానే ఈ సినిమా
యొక్క ప్రొడ్యూసర్ రాజ్ అల్లాడా గారి సతీమణి మాధురి గారికి కూడా సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. అండ్ అలానే ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి మా అనురాధ గారికి కూడా సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. సో ఈ సినిమాకి సంబంధించి ఒక స్పెషల్ షోని స్క్రీనింగ్ చేయడం జరిగింది సోహో హౌస్ హాంకాంగ్ లో. సో అక్కడ మంచి అప్లాజ్ ని సొంతం చేసుకుంది. ఈ పాటికే ఈ సినిమా చూసిన అక్కడ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దానికి సంబంధించిన స్పెషల్ వీడియో చూసేద్దాం. హియర్ వి గో ద వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్. సో హాంకాంగ్లో చూసిన వ్యక్తులందరూ కూడా చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, మ్యాజికల్ లవ్ స్టోరీ. అండ్ అప్పట్లో మనం ఒక సఖి ఏమ్మాయి చేసావే తర్వాత అంత ఫీల్ కలిగించిన సినిమా ఇది అని చెప్పి అందరు రివ్యూస్ ఇవ్వడం జరిగింది. గెస్ట్లు అండ్ అలానే టీమ్ మెంబర్స్ అందరూ మాట్లాడే ముందు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూసిద్దాం. హియర్ వి గో. నిలవే, ఎ మ్యాజికల్ లవ్ స్టోరీ ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. Yes, that's a most beautiful, romantic and most painful, most emotional love story of Nilave. So trailer looks so amazing and so promising. నాకు తెలిసి ఈ వ్యాలంటైన్స్ డేకి కపుల్స్ అందరికీ, లవర్స్ అందరికీ చాలా చక్కటి సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాకు తెలిసి ఇక్కడ ఉన్న అబ్బాయిలందరూ ఎప్పుడో ఒకసారి వాళ్ళ జీవితంలో నచ్చిన అమ్మాయిలని తెలియకుండా ఫోటో తీసే ఉంటారు కదా, అవునా కదా? ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. ఇలా మనందరం ఈ సినిమాలో ఉన్న 11 ఎమోషన్స్ని ఫర్ ష్యూర్గా ఫీల్ అయి ఉంటాం. ఒంటరితనాన్ని కానీ, అండ్ ఆకర్షణీయతను కానీ, అండ్ అలానే లవ్ స్టోరీలో మనం అడుగు పెడుతున్నప్పుడు ఆ ఫీల్ని కానీ, ఆ బ్యూటిఫుల్ ఫీల్ని, అండ్ అలానే లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యాక ఆ పెయిన్ఫుల్ ఎమోషన్ని. సో ఇలా మన రియల్ లైఫ్లో జరిగిన ఎమోషన్స్ అన్నిటినీ కూడా చూపెడుతున్నారని అర్థమైపోయింది. అండ్ స్పెషలీ సాయి గారికి స్పెషల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. అండ్ అలానే రాజ్ అల్లాడా గారు అండ్ వైఫ్కి కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. సో ముందుగా మా డిఓపి దిలీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నా పేరు దిలీప్ కే కుమార్. ఫస్ట్ టైం కళ్యాణ్తో ఒక మూవీ చేశాను నేను. సాయి బ్రో వాళ్ళకి రిఫర్ చేశారు. 3 మీటింగ్స్ తర్వాత ఓకే చేశారు. వీళ్ళు స్టోరీ చెప్పినప్పుడు సాయి బ్రో కానీ, సమేత్ బ్రో కానీ ప్యూర్ జెన్యున్ గుడ్ సినిమా అని అప్పుడే ఫీల్ అయ్యాము. ఆ గుడ్ ఎక్స్పీరియన్స్ ని ఆడియన్స్ కి ఎలా టెక్నికల్ గా ఏది మిస్ అవ్వకుండా బాగా తీయాలనుకున్నాము. ఐ థింక్ వీ సక్సీడెడ్. సాయి బ్రో, సమేత్ బ్రో ఏం చూసి నమ్మారో తెలియదు నాకు. ఐ థింక్ ఐ డిడ్ మై బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఓకే, సో ముందు మా టీం కంటే ముందుగా మా గెస్ట్లకు ఇచ్చేస్తే బాగుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి సో సత్యశ్రీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్తే అండి. నేను మీ సత్యశ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా మిత్రులందరికీ నా నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన మన హీరో హీరోయిన్స్ కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటూ, అండ్ ఖచ్చితంగా మన ఆడియన్స్ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా హిట్ చేస్తారు. చిన్నది పెద్దది అని చూడరు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. ఇప్పుడు మా మోస్ట్ ఇన్స్పైరింగ్ ఉమెన్ ప్రవీణ కడియాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ ట్రైలర్ చూసాను, చాలా బాగా అనిపించింది, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది, బాగుంది, చూద్దాం సినిమా అనేలా ట్రైలర్ కట్ చేయడమే డైరెక్టర్ టాలెంట్
అంటే అర్థమైపోతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ హీరో హీరోయిన్ ఇద్దరు కూడా చాలా బాగున్నారు. అండ్ ప్రొడ్యూసర్ రాజల్లడ గారు ఆల్వేస్ ఎక్కడ బెస్ట్ ప్రోడక్ట్ ఉంటే ఆయన చూసింగ్ చాలా బాగా అనిపిస్తుంది మాకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీం అందరికీ నేను ఫస్ట్ డిఓపిని మాట్లాడాలని పిలిస్తే ఎవరు వస్తున్నారా అని చూస్తాను. ఎవరో ఒక చిన్న పిల్లాడు ఆల్మోస్ట్ కాలేజ్ నుంచి డైరెక్ట్ డిఓపిగా కెమెరా పట్టుకున్నామేమో అనిపించింది. సో ఆల్ ది బెస్ట్ దిలీప్. చాలా అంటే ఇంత చిన్న వయసులోనే నువ్వు కెమెరా పట్టుకుని ఒక మూవీకి డిఓపిగా చేయటం 20 years 20లో ఉన్నాను అసలు చెప్పక నీ ఏజ్ పైకి. సో ఇంత చిన్న ఏజ్లోనే తను అలా వచ్చి మాట్లాడటం, ఒక ప్రెస్ మీట్లో కనపడటం నేను చూసిన వాటిలో నాకు బాగా అనిపించారు. యంగెస్ట్ అనిపించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆవిడ గురించి మాట్లాడితే రోజులు సరిపోవేమో. ఆవిడ పాడిన పాటలు, ఆవిడ అందుకున్న అవార్డులు, సో అందమే అసూయ పడేలా ఉండేటువంటి మా లెజెండరీ సింగర్ సునీత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చాలా తక్కువ సినిమాల్లో ఈ మధ్యకాలంలో మనం ఇంటెన్స్ ఎమోషన్స్, ఆ ఇంటెన్సిటీ, భావోద్వేగాలు అన్ని కూడా సమపాలలో ఉండటం, అంటే ఒక విరహాన్ని విరహంలా ఎక్స్ప్రెస్ చేయడం, సంతోషాన్ని సంతోషంలా ఎక్స్ప్రెస్ చేయడం. సో ఏ ఫీలింగ్ కి తగ్గట్టుగా ఆ ఫీలింగ్ మీ అందరూ గమనిస్తే పాటలలో కూడా మార్పు వచ్చేసింది. ఇంటెన్సిటీని చాలా సరదా అయిన పద్ధతిలోనూ, లేకపోతే పోనీ ఏదో ఒక లవ్ బ్రేకప్ అయింది అనుకుంటే పార్టీ చేసేసుకోవడం చూస్తాం. ఒకప్పుడు ఇంట్లో కూర్చొని బాధపడుతూ చూసేవాళ్ళం, బట్ ఈ రోజు పార్టీ చేసుకోవటం చూస్తూ ఉంటాం. సో అన్ని మారిపోయాయి, కానీ మ్యూజిక్ కి ఉన్నటువంటి వాల్యూ సినిమాల్లో మాత్రం, ఇంటెన్స్ మ్యూజిక్ కి మాత్రం ఎప్పుడు వాల్యూ అలాగే ఉంటుంది అని రుజువు చేసినటువంటి సినిమా నిలవే. నేను ఇక్కడ ఉండటానికి కూడా కారణం అదే. వెరీ ఇంటెన్స్ మ్యూజిక్, చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ, వెరీ గుడ్ డైరెక్షన్. మంచి సినిమాకి మీరు ఆదరణ వచ్చేలానే చేస్తారు అని ప్రూవ్ చేసినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8 వసంతాలు, అటువంటి, అది ఓటీటీలో నాకు తెలిసి చాలా బాగా పాపులారిటీ సంపాదించుకున్నటువంటి సినిమా. సో ఆ కోవకి చెందినటువంటి ఈ సినిమా మీరందరూ చూసి చక్కగా ఆదరించి, థియేటర్ ఫుట్ఫాల్ పెరిగితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. కాబట్టి అందరూ అది దృష్టిలో పెట్టుకుని ఒక మంచి సినిమాని ఆదరించవలసిందిగా కోరుతున్నాను. టీం అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ మెయిన్లీ ది మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్. ఒక సినిమాలో 11 పాటలు ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా విన్నారా, చూసారా మీరు? సాయి డైరెక్టర్, ఆఫ్ కోర్స్ ఫస్ట్ టైం డైరెక్టర్. ఈయన ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినట్టుగా స్క్రీన్ మీద మనకు అస్సలు అనిపించదు, అంత గొప్పగా చిత్రీకరించారు. ఆఫ్ కోర్స్ ఈయన సౌమిత్ కలిసి డైరెక్ట్ చేశారు సినిమా. క్రియేటివ్ ఇన్పుట్స్ చాలా బాగున్నాయి అండ్ ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఈ సినిమా అందరూ చూడాలి అని, ప్రొడ్యూసర్కి డబ్బులు, వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఇందాక నిలవే ట్రైలర్ వస్తుంటే ఆయన మాట్లాడుతున్నారు, అబ్బాయిల జీవితాలు అంతా ఇంతే, పాపం అబ్బాయిలే ఇన్ని బాధలు కష్టాలు కోర్చుకోవాలి అని చెప్పి చాలా ఇంటెన్స్ డైలాగ్స్ అన్ని వెనకాల నుంచి చెప్తున్నారు. కష్టాలన్నీ మగాళ్ళకేనా, ఆడవాళ్ళకి ఉండవా అంటే కష్టాలన్నీ మగవాళ్ళకే ఉంటాయి. ఎందుకంటే తట్టుకునే శక్తి మగవాడికి ఉంటుంది కాబట్టి. బట్ కష్టపెట్టేది మాత్రం ఆడది కాదు. బై ద వే, February 13th రిలీజ్ అవుతుంది ఈ సినిమా. కానీ గులాబీ పాడమన్నారు. ఓకే. మీ ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు, ప్రతి నిమిషం ఇదే అనుకుంటూ ఉంటారు మీ ఇంట్లో వాళ్ళందరూ, ఎస్పెషల్ మీ ఆవిడ. బై ద వే, అవును, సునీత గారు నిజంగానే మాయ చేసేసారు. We are so blessed. My pleasure. I would love to listen to one particular song from Nilave ఈ రోజున వేదిక మీద. So I'm waiting for that performance. ఈ టీం అందరి గురించి మాట్లాడాను, కానీ పర్టికులర్లీ కలకత్తా అమ్మాయి అయినప్పటికీ ఇంటెన్స్ ఎమోషన్స్ ని పలికించడానికి భాషతో సంబంధం లేదు. అలాంటిది కలకత్తా నుంచి వచ్చిన ఒక అమ్మాయి పేజీలు తెలుగు డైలాగ్స్ ప్రాక్టీస్ చేసి సింగిల్ టేక్స్ లో ఓకే చేసి మరి తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకుని మొట్టమొదటిసారి ఒక తెలుగు చిత్రం ద్వారా పరిచయం అవుతున్న శ్రేయసి. కంగ్రాచులేషన్స్.
తెలుగు చిత్రసీమకు మరొక నటీమణి దొరికిందని అని అనుకోవచ్చు, నాకు అలా అనిపించింది. సో వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్. కళ్యాణ్ గారు. నమస్తే అండి అందరికీ. ఐ నో ఫస్ట్ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ సునీత మ్యామ్. అంటే మ్యామ్ యూ హ్యావ్ నో ఐడియా లైక్ హౌ మచ్ యు ఆర్ సపోర్టింగ్ అస్. అది మాకు ఎంత ఇంపార్టెంటో లైక్ ఓన్లీ వీ నో ఇట్. అండ్ ఒక సపోర్ట్ చేయడానికి కాదు మేడం, లైక్ ఐ నో హౌ మచ్ యూఆర్ లవింగ్ దోస్ మ్యూజిక్. అంటే ఇంకా నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇంత కెమెరాలు ఉన్నాయి కానీ లేకపోతే ఇంకోరు ఏం చెప్తుండే నేను. అంటే నాకు సినిమా సంపాదించుకుంది అంతా అని చెప్తా నేను. దట్స్ హౌ బ్యూటిఫుల్ అవర్ మూవీస్. అండ్ ఫస్ట్ టైం కూడా నేను మైక్ కూడా చాలా కాన్ఫిడెంట్ కొంచెం రిలాక్స్డ్గా ఉన్నా. బికాస్ నాకు 100% నేను ఏం చేసినో తెలుసు సినిమాలో, మా సినిమా ఏందో తెలుసు నాకు. ఆ పాటలన్నీ ఇంతకుముందు ఇట్లా వరుసగా పాటలన్నీ ఉంటే ఇంకేముంటుంది సినిమాలో అని అన్నారు. నేను చాలా యాక్చువల్గా ఫస్ట్ ఏ స్పీచ్ అని ఎవరిదాన్ని ఓపెన్ చేస్తే ఫస్ట్ 1 minute ఇది వినాలా చూడొద్దని ఫర్దర్ డిసైడ్ అయ్యేదా ఫస్ట్ 1 minute. సో ఈ ఫస్ట్ 1 minute కొంచెం స్ట్రాంగ్ కంటెంట్ మాట్లాడదాం, మెల్లిమెల్లిగా వీగే వెనకాలకి వెళ్ళిపోదాం అని డిసైడ్ అయ్యి వచ్చాను నేను. సో టు దాట్ ఆ పర్టికులర్ క్వశ్చన్కి పాటలన్నీ ఇన్ని ఉన్నాయి అని అన్నప్పుడు నేను చెప్తాను, మా దాంట్లో ఐ లవ్ యూ చెప్పినాక ఈ పాటలో కూడా మళ్ళీ ఐ లవ్ యూ చెప్పించుకోండిరా అని చెప్పేసి పాట ఉండదు మా దాంట్లో సాంగ్లోనే ఐ లవ్ యూ చెప్పుకుంటారు. సో దిస్ ఈస్ వన్ ఫిలిం వేర్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ మన లైఫ్లో మనం గోత్రూ అయ్యే వాటిని గ్లోరిఫై చేస్తూ మనల్ని నడిపించే పాటే ఉంటుంది తప్ప ఐ డోంట్ థింక్ కాసేపు ఇంతసేపు ఈ పాట నడిపించేద్దాం, ఇది ఇలా కానిచేద్దాం అని ఇందులో ఏ ఒక్క సాంగ్ లేదు. ఐ డోంట్ థింక్ ఎనీ డైరెక్టర్ వుడ్ ఈవెన్ డేర్ టు డూ సచ్ ప్రాసెస్. అంటే ఒక్కొక్క సాంగ్ మేము అల్లుకున్న విధానం, దాన్ని వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత నాకు విజువల్తో ఛాలెంజ్ చేసేవాళ్ళు. విజువల్తో ఛాలెంజ్ చేసుకున్న దాన్ని నేను ఇంకా మళ్ళీ ప్రొడక్షన్లో అఫ్ కోర్స్ బిల్లులు ఎన్ని ఉన్నాయి కానీ కొంచెం ఎక్కడ ఎంత కాస్ట్ ఉన్నా కానీ దేర్ ఆర్ లైక్ అమేజింగ్ మెమరీస్. పాటలు నేను లైఫ్లో ఎప్పుడు కింద పడ్డా అసలు ఏంట్రా అని ఇట్లా కొంచెం లో కాన్ఫిడెంట్ ఫేజ్ నాకు వచ్చినా రానంత కష్టపడాలి, వస్తే మాత్రం ఈ సినిమా పాటలు ఒక్కసారి ఇన్ని మళ్ళీ నేను వెనకాలకి ఇట్లా చల్లరా రే ఇదేరా ఇదిరా నువ్వు చేసిన ఇవన్నీ అని చెప్పేసి నన్ను నేను తట్టిలు చెప్తాను. సో మా సినిమా గురించి ఒకటే 1 line చెప్తా మీకు. ఇట్లా ఫుల్ ఫైట్ చేస్తే మీకు KGF సినిమా కదా, ఇది లవ్ స్టోరీలలో KGF సినిమా ఇది నాకు. అంటే ఇఫ్ దాట్ ఈస్ మీకు అట్లా ఇంత మీ యాక్షన్ సినిమా ఆ సినిమా చూసినప్పుడు మీకు లైక్ వాట్ ఎవర్ యూ ఫీల్, ఐ థింక్ అవర్ లవ్ స్టోరీ ఈస్ దట్ KGF ఇన్ దట్ జానర్. నేను అది చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. ఐ టోల్డ్ కీరవాణి సార్ దట్ ఈ సినిమా సంగీతం బాగుంది సార్, మీకు ఒక పాట వినిపిస్తాను వింటారా, ఆ టీమ్ మీ చేత సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఆయన చాలా సిన్సియర్ గా విని వాళ్ళందరినీ పిలిచి అప్రిషియేట్ చేసి వాళ్ళకి అంత పెద్ద ఎంకరేజ్మెంట్ ఆ బూస్ట్ ఇచ్చారంటే అది ఆయన గొప్పతనం. ఈయన వీళ్ళకున్నటువంటి టాలెంట్ అండ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈస్ ఫర్ మీ లైక్ గివింగ్ బ్యాక్ టు ది ఇండస్ట్రీ. పొగడద్దు మ్యామ్, అట్లా వెనక్కి ఇవ్వటమే అతిపెద్ద కష్టమైన పని. మీరు యు ఆర్ ఆన్ బ్యూటిఫుల్ వర్క్. మీ అందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. అంటే మా మీద ఒక కన్నేసి ఉంచండి, అట్లీస్ట్ మీ వరకు వర్డ్ వస్తే మాత్రం థియేటర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రూపేష్. ఇందులో సంతన్ అని ఒక రోల్ చేశాను. టీంతో నేను కూడా ఒక 3 years నుంచి ట్రావెల్ అవుతున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మ్యామ్. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్ ఒక వర్డ్ అన్నారు 1 mile away అని. అది ప్రతి ఫిల్మ్ మేకర్కి ఉంటుంది. అరే వచ్చేసాంరా, రిలీజ్ అయిపోతుంది ఫ్రైడే అని ప్రతిసారి ఈ ఇయర్ లో కొడతాంరా, ఈ ఇయర్ లో చేద్దామని ప్రతిసారి 1 mile away ఉండిపోతుంటాం. సో అలా సపోర్ట్ చేస్తున్న మా ప్రొడ్యూసర్ రాజ్ గారికి థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ లేరు బట్ థ్యాంక్ యూ. అండ్ హాంకాంగ్ లో ప్రీమియర్ చేశారు, అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఐ థ్యాంక్ సాయి బ్రో అండ్ సౌమిత్ బ్రో. శంతన్ కి చాలా 2-3 రౌండ్లు లుక్ టెస్ట్ చేసి ఆడిషన్ చేసి సెలెక్టెడ్ అండ్ హ్యాపీ టు బి ఏ పార్ట్. ఒకటే చెప్పాలనుకుంటున్నాను, 3 ఏళ్ళు కష్టపడ్డారు టీం అంతా, మేమంతా 3 ఏళ్ళు కష్టపడ్డాం. ఒక 3 words, బాగుంది, బాగోలేదు, చాలా బాగోలేదు, సంథింగ్ ఏదో ఒకటి చూసి ఈ 3 words ఏదో ఒకటి స్ప్రెడ్ చేస్తే దట్ రియలీ హ్యాపీ ఫర్ అస్. మీరు సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నిలవే టీం అందరికీ థ్యాంక్స్ అండి. హీజ్ మై ఫాదర్. ప్రాసెస్లో మేము ఎక్కడ స్టక్ అయినా కానీ ఆయన వచ్చి సపోర్ట్ చేస్తుండే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ హీజ్ హియర్. నిన్నే US నుంచి ఫ్లైట్లో దిగిన జస్ట్ ఈ ఈవెంట్కి అటెండ్ అవుదామని. అండ్ థ్యాంక్స్ డాడీ. And I felt touched after watching this movie, and I wanted to support my friend in coming here. He couldn't be here. He really wanted to be here. He poured his heart and soul into this movie. When I heard about it, I mean, I spent the last week with him in Hong Kong, and we were hoping to travel together, but I decided I would come here and support Raj and represent him. And I've seen the movie twice. It's an amazing movie. The music, the acting, the love story, it transcends geographies. And I'm really excited for everybody to watch this movie. Can't wait for it to be released in the US as well.
ఆల్రెడీ సినిమా నేను కూడా 2 times చూశాను. ఇట్స్ మ్యూజికల్ లవ్ స్టోరీ కన్నా ఇట్స్ అ మ్యాజికల్ లవ్ స్టోరీ. I think you all guys will love it and make it a super hit. It's releasing on theatres on 13th of Feb. Raj Allada garu, who is the producer of this movie, he couldn't come due to some technical issues. So I'm wishing him also all the best. At the same time, Madhuri garu, Raj gar raledani cheppesi she's come here all the way from US. So I would like to hand over this thing to her. Thank you so much and all the best to the Nilve team. సో బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈజ్ అ ఉమెన్ అంటారు కదా. సో అలా రాజ్ అల్లాడా గారి వెనుక మాధురి గారు ఉండి సో తను రాలేకపోయారు. సో ఇవాళ టీం అందరినీ కంగ్రాచులేట్ చేయడానికి సో ఈవెంట్ అంతా దగ్గరుండి చూసుకుంటూ సో ఆవిడ మాట్లాడబోతున్నారు ఈ సినిమా గురించి. I actually watched the movie first time at the premiere yesterday. So నిన్న చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మొత్తం ఫస్ట్ టైం చూశాను. ఏ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ హీరో అన్నట్టు అనిపించలేదు. చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్, లిరిక్స్, ఐ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో అన్నట్టు. సినిమా బ్రేక్ వచ్చేసిందా అప్పుడే అనిపించింది. ఎవ్రీథింగ్ వాజ్ రియలీ గుడ్, వెరీ వెల్ టేకెన్. ఐ విష్ రాజ్ వాజ్ హియర్, రాలేకపోయారు, బట్ ఐమ్ హ్యాపీ టు బీ హియర్. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్. I grew up watching Telugu films dubbed in Hindi and always being amazed by how beautifully Telugu cinema is shown, larger than life, full of fantasy, and it was always like a dream to ever be a part of that. And today that I actually am, it's such a good feeling. And about Nilave, I think the first thing that caught my attention when I was approached for the film was the music. I mean, it just made me believe that there was something special about, like there's a dialogue in the film that it's the feeling. So I got that feeling that there is something about this movie. And I am a Gen Z, so in my generation, love is fragile. Love doesn't really last most of the time. So this film is, I think it will make people start believing again in love, in commitment, in the fact that you can choose someone over and over again. And yeah, I think that is the beauty of the film, especially because it is made in today's age. I think people really need a reminder of what pure love looks like. Yeah, so I'm glad and I'm very, very proud of the entire team and everyone who supported us. Thank you so much. సో ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ నిలవే అంటూ ఒక మ్యాజికల్ లవ్ స్టోరీని అందించబోతున్నటువంటి డైరెక్టర్ సాయి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. అండ్ first I wanted to start with thanking Sunita garu. Sunita garu, you are the first person to take this film to a next level, ma'am. ఏంటంటే సినిమా తీస్తున్నంత సేపు యాజ్ ఫిల్మ్ మేకర్స్ మాకు ఒకటే ఉంటుంది, ఎంత డబ్బు వచ్చిందా ఏది కాదు, కానీ మేము అనుకున్నది ఎంత వ్యాలిడేషన్ వచ్చిందా అని అదొక్కటే చూస్తాం. అండ్ దట్ వ్యాలిడేషన్ ఫస్ట్లీ కేమ్ ఫ్రమ్ Sunita garu, and that is so thanks, ma'am, for being with us all through this journey. And one more thing I want to thank is Raj Allada garu, and he is like a big brother to me, and he supported me all through the while, and when I needed him the most, he was there. So thanks for that. He couldn't be here, but he sent his army with him so to replace. So we are very happy, and it makes me very, very emotional to be to see the film in this stage. వందల సినిమాల ల్యాబ్లో ఉన్నాయి తెలుసా. ఈరోజు సెలబ్రేట్ చేసుకునే రోజు మీరు. సో ఇవాళ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఈజ్ రిలీజింగ్ అ మూవీ ఈజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైంలో ఇమోషనల్గా మాట్లాడకూడదు మీరు. ఎంజాయ్ దిస్ మూమెంట్. All right. So I would tell you one thing. నిలవే ఒక వెరీ వెరీ బిగ్ లవ్ స్టోరీ, ఒక పెద్ద ఏంతో తీసింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ మీకు తెలియకపోవచ్చు. ఆల్ ద టీమ్ మీరు చూసిన టీం కానీ పేర్లు కానీ ఎవరు మీరు వినకపోవచ్చు, కానీ సినిమా మాత్రం చాలా పెద్దది, చాలా పెద్దది. అండ్ నా ప్రాబ్లం ఒకటి ఏంటంటే ఇంత పెద్ద సినిమా ఇంత కష్టపడి తీసింది ఒక వైరాలిటీ అనే మోడ్లో ఎక్కడ పోద్దాం అని. సో అది పట్టించుకోవద్దు, ఎందుకంటే ఒక వైరాలిటీ ఒక ఫిలిం వాల్యూ డిసైడ్ చేయదు. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే సినిమా వాల్యూ టైం మాత్రమే డిసైడ్ చేస్తుంది. నిన్న జరిగిన దాని గురించి మనం మాట్లాడుకున్నాం అనుకో, అదొక న్యూస్ అవుద్ది. అది కొన్ని డేస్ గురించి మాట్లాడుకుంటే అదొక ఇన్సిడెంట్ అవుద్ది. కొన్ని సంవత్సరాల కింద మాట్లాడుకుంటే అదొక మెమరీ అవుద్ది. కొన్ని 100 ఏళ్ళ గురించి మాట్లాడుకుంటే అది చరిత్ర అవుద్ది. సో మా సినిమా న్యూసా చరిత్రనా డిసైడ్ చేసేది టైమే, ఏది కాదు. నేను మాట్లాడే స్పీచ్ కాదు, ఏది కాదు, టైం మాత్రమే డిసైడ్ చేస్తుంది. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, నిలవే ఈజ్ అ లాంగ్ లాస్టింగ్ ఫిలిం. ఐ కెన్ అష్యూర్ యూ దట్, ప్రామిస్ యూ దట్ ఇట్స్ అ లాంగ్ లాస్టింగ్ ఫిలిం. రేపు ఏమవుద్దో నాకు తెలియదు, కానీ దిస్ ఫిలిం విల్ బి టాక్డ్ అబౌట్.
and I will go on to make better films, but this film will always be special. I had very, very close, intimate. So I request you, మీ నమ్మకాన్ని పొందడానికి నేను చేసేది ఒకటే, ఆ ఒక్క థియేటర్ డోర్ క్రాస్ చేసి లోపలికి వెళ్ళండి. దిస్ ఫిలిం విల్ గివ్ యూ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యూ విల్ నెవర్ ఎవర్ ఫర్గెట్. ఐ ప్రామిస్ యూ దట్ ఆన్ Feb 13th in theaters. నా పేరు సౌమిత్, ఈ నిలవే మూవీలో లీడ్ యాక్టర్ని. నేను కొత్తోడిని అండ్ ప్రతి మచ్ మా టీం అందరు కూడా కొత్త వాళ్ళే. అండ్ మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకు, సునీత మేడం గారికి, అనురాధ గారికి, మాధురి గారికి, అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీ. సో ఐ వాంట్ టు రిమెంబర్ సడన్ నేమ్స్. ఒకటి వచ్చేసి సరే మా ఫాదర్ ఇక్కడ ఉన్నారు, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ మై ఫ్యామిలీ. నా ఫ్రెండ్స్ నేను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తున్నా అన్న రోజు నుంచి, ఈ మూవీ స్టార్ట్ చేస్తున్నా అన్న టైం నుండి ఈ రోజు వరకు, రేపు రిలీజ్ వరకు, కడ వరకు ఎప్పటికీ వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ వాళ్ళందరినీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంటే ఫిల్మ్ మేకింగ్ అనేది నాకు చాలా మ్యాడ్ ప్యాషన్ ఉందండి ఫిల్మ్ మేకింగ్. అండ్ అది నరాల్లో ఉంది. దానికి మెయిన్ రీజన్ మెగాస్టార్ చిరంజీవి గారు. నా చైల్డ్హుడ్ మొత్తం ఆయన సినిమాలు చూసుకుంటూనే పెరిగిన. అండ్ సో ఆన్ దిస్ స్పెషల్ డే, ఆన్ మై డే, ఐ జస్ట్ వాంట్ టు రిమెంబర్ హిజ్ నేమ్. థ్యాంక్స్ చిరంజీవి సార్, జై చిరంజీవ. వన్ మోర్ థింగ్, నేను మా సినిమా గురించి ఏం చెప్పా, ఎందుకంటే నేను ప్రీమియర్ జరిగినాయి, వాళ్ళందరూ చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ వాస్ టూ గుడ్. బట్ ఆ లాస్ట్ 40 నిమిషాలు ఇచ్చి పడేస్తారు సినిమా. అండ్ మోర్ ఓవర్ మూవీలో ఫస్ట్ థింగ్ వీడికి థ్యాంక్ చెప్పాలి. వీడు సాయి, కాకపోతే స్టేజ్ మీద సాయి కాదు అని పిలవాలి. ఈ నా కో డైరెక్టర్, చిన్నప్పటి నుంచి లైక్ నా క్లాస్మేట్, సేమ్ ఊరు ఇవన్నీ. అండ్ నేను యాక్టింగ్లోకి దిగేవాడిని కాదు. మనోడే గట్టిగా పూజ చేసిండు, ఎందుకు పూజ చేసిండో వానికి తెలియాలి. కొంచెం అటు ఇటు అయినా పొట్టు తిట్టడం కావచ్చు, బట్ హోప్ఫుల్లీ లైక్ డీసెంట్లీ ఎగ్జిక్యూట్ అయింది. నేను యాజ్ అన్ యాక్టర్ కూడా కొంచెం సాటిస్ఫై అయినా. థ్యాంక్స్ సాయి. ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఆన్ ది స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లవ్ స్టోరీస్లో మాది KGF.